300 ఓసీఎస్ స్టాఫ్ నర్సులు చేపడుతున్న ఆందోళన ఉధృతంగా మారుతోంది. తమకు రావాల్సిన 8 నెలల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇవాళ ఉదయం రిమ్స్ ఆవరణలోని దుకాణాల్లో భిక్షాటన చేశారు. వేతనాలు రాక కుటుంబ పోషణ భారంగా మారుతుందని, తమ పిల్లల ఫీజులు సైతం కట్టలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పో సొప్పో చేసి కుటుంబాలను పోషించుకోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ఈ విషయమై అధికారులతో పాటు ప్రజాప్రతినిధులను కలిసి విన్నవించినా ఏ ఒక్కరూ స్పందించడం లేదన్నారు. జీతాలు విడుదల చేయని పక్షంలో పోరాటం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కుటుంబాలను 8 నెలల పెండింగ్ వేతనాలు కుటుంబాలను గత 4 ఇయర్స్గా మేము పనిచేస్తున్నాం. ఇక్కడ ఆల్రెడీ ఇదివరకు ఇట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాము. ప్రస్తుతం మా సమస్య ఏంటంటే మాకు శాలరీస్ గత 8 నెలల నుంచి శాలరీస్ అనేటివి లేవు అని అంటే మేము ఇప్పటివరకు ఎన్నిసార్లు ఇట్లాంటి ధర్నా లాస్ట్ ఇయర్ ఇట్లానే జరిగితే 7 మంత్స్ శాలరీ ఇవ్వకపోతే కోవిడ్ టైంలో చాలా వర్క్ చేసినా ఎవరు పట్టించుకోకపోతే కోవిడ్ తర్వాత ఈ మధ్యలో కోవిడ్లో మేము ధర్నా చేసాము. ధర్నా చేస్తే అప్పుడు డైరెక్టర్ గారు బలరాం సార్ గారు ఉండే ఆయన మాకు 8 నెలల జీతం ఇప్పించాక మేము నిరసన అయిపోయాక వెళ్ళాము. మళ్ళీ శాలరీస్ యథావిధిగా డ్యూటీలు కంటిన్యూ చేస్తున్నాము. దాని తర్వాత మళ్ళీ ఒక 3 మంత్స్ అట్లా కంటిన్యూగా మాకు శాలరీ వచ్చింది. 3-4 మంత్స్ తర్వాత మళ్ళీ యథాస్థితి సేమ్. ఇప్పుడు 8 నెలల నుంచి మాకు వేతనాలు లేవు. గత 4 ఇయర్స్గా మేము పనిచేస్తున్నాం. ఇక్కడ ఆల్రెడీ ఇదివరకు ఇట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాము. ప్రస్తుతం మా సమస్య ఏంటంటే మాకు శాలరీ